హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ నుంచి మనం ముందుకు వచ్చానండి. అదే హుండై గ్రాండ్ ఐ10 నియాస్. ఈ వీడియోలో వెహికల్ ప్రైస్ అండ్ కలర్ అండ్ వేరియంట్, దీంట్లో యూజ్ చేస్తున్న న్యూ టెక్నాలజీ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గో టు స్టార్ట్ ద సెక్షన్ టుడే. ఫ్రెండ్స్, ఇండియాలో మనకి మోస్ట్ లవ్లీ కార్లో గ్రాండ్ ఐ10 ఒకటి భాగం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి అప్డేటెడ్ వర్షన్, థర్డ్ జనరేషన్ వెహికల్ గ్రాండ్ ఐ10 నియాస్. పెట్రోల్ టాప్ అండ్ ఆస్టా వర్షన్ అండి. మనకి ఇప్పుడు చూసుకుంది వచ్చేసి దీంట్లో ప్రైస్ ట్యాగ్ చూసుకుంటే అయితే మనకి 6 lakhs నుంచి 8 lakhs ఉంటుందండి. పెట్రోల్ వర్షన్ వచ్చేసి, డీజిల్ వచ్చేసి 8 lakhs నుంచి 9,48,000 ఉంటుంది అండి. ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్. దీంట్లో వేరియంట్ పరంగా చూసుకుంటే మనకైతే ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్ అండ్ ఆస్టా 4 వర్షన్స్లో దొరుకుతుంది. మనకి దీంట్లో ఇంజన్ ఆప్షన్లోకి వెళ్తే మాత్రం 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ దొరుకుతుంది. 1196cc కప్ప మాన్యువల్ ఇంజన్ వచ్చేసి మనకి ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్ అండ్ ఆస్టాలో వస్తుందని చెప్పుకోవాలి. అండ్ ఏఎంటీ చూసుకుంటే మనకైతే మ్యాగ్నా అండ్ స్పోర్ట్స్లో వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ డీజిల్లోకి వెళ్తే మాత్రం మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఓన్లీ 2 వేరియంట్లో దొరుకుతుంది, మ్యాగ్నా అండ్ ఆస్టాలో దొరుకుతుందని చెప్పుకోవాలి. డీజిల్ ఆటోమేటిక్లో చూసుకుని మనకైతే స్పోర్ట్స్లో మాత్రం వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డ్యూయల్ టోన్ ఓన్లీ పెట్రోల్ వర్షన్లో దొరుకుతుంది, అది కూడా స్పోర్ట్స్ డ్యూయల్ టోన్లో మాత్రమే దొరుకుతుందని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో మైలేజ్ చూసుకుంటే మనకైతే కంపెనీ వచ్చేసి పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 20.7 kmpలు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏఎంటీ వచ్చేసి పెట్రోల్ 20.5 kmpలు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డీజిల్లో చూసుకున్న మనకి ఏఎంటీ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 26.2 kmpలు క్లైమ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి హుండా నుంచి ఫస్ట్ వెహికల్ అండి ఏఎంటీ డీజిల్ తీసుకురావడం వచ్చేసి ఇదే ఫస్ట్ వెహికల్ అని చెప్పుకోవాలి. దీంట్లో కలర్ ఆప్షన్ చూసుకుంటే మనకి పోలార్ వైట్, టైఫాన్ సిల్వర్, టింటెడ్ గ్రే, ఫెరీ రెడ్, ఆల్ఫా బ్లూ అండ్ ఆక్వా టీల్ వస్తుందండి. మనకి ఇప్పుడు మనం ప్రజెంట్ చూసిన కలర్ వచ్చేసి ఆక్వా టీల్. అండ్ డ్యూయల్ టోన్ చూసుకుంటే మనకైతే బాడీ వచ్చేసి వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ రూఫ్ వస్తుందండి. అండ్ ఆక్వా టీల్ కలర్ బాడీ అండ్ రూఫ్ వచ్చేసి బ్లాక్ కలర్లో వస్తుందండి డ్యూయల్ టోన్ వచ్చేసి. డైమెన్షన్ చూసినట్టయితే మనకి ఓవరాల్ లెంత్ వచ్చేసి 3805 mm ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ విడ్త్ వచ్చేసి 1680 అండ్ హైట్ వచ్చేసి 1520 అండ్ వీల్ బేస్ వచ్చేసి 2450 mm ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి చూడొచ్చు, మనకి ఫ్రంట్ డిజైన్ చూడొచ్చు, మనకి ఫ్లూయిడిక్ డిజైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రొజెక్టర్ చూసుకుంటే హెచ్డి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఇంకా దీంతో పాటుగా మనకి టర్న్ ఇండికేటర్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి చూడొచ్చు క్రోమ్ ఫినిషింగ్ అసెంట్ అయితే మనకి సైట్లో ఉంటే ఇంత ప్రీమియం అపియరెన్స్ దీంట్లో వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకేదైతే మనకి ప్రొజెక్టర్ టైప్ ఫోగ్ ల్యాంప్స్ విత్ క్రోమ్ ఫినిషింగ్, సరౌండింగ్ క్రోమ్ ఫినిష్ విత్ ఎయిర్ కర్టన్స్తో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రిల్ పైన చూసినట్టయితే మనకి బూమరింగ్ షేప్ ఎల్ఈడి డిఆర్ఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకేంటంటే బ్లాక్ రేడియేటర్ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ హుండై బ్యాచింగ్తో పాటు. ఫ్రంట్ పార్ట్ చూసినట్టయితే మనకి శాంట్రో నుంచి అబ్జర్వ్ చేయవచ్చు. మనకి శాంట్రో డిజైన్ కూడా సేమ్ ఫ్రంట్ ఇదే విధంగా ఉంటుంది విత్ హుండై బ్యాచింగ్తో పాటు. ఇంకా మనకి చూడొచ్చు ఫ్రెండ్స్, కలర్ అనేది ఎంత షేడింగ్ అయితే ఉంటుందని చెప్పుకోవాలి. ఆక్వాటిల్ అనేది ఫస్ట్ అండ్ సిగ్మెంట్ దీంట్లో ఈ కలర్ ఇన్సర్ట్ చేయడం. మనకి సైడ్ పార్ట్ చూసినట్టయితే మనకి వీల్ చూడొచ్చు, డైమండ్ కట్ అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 15 inch డైమండ్ కట్ అలా వీల్స్. మనకి టైర్ చూడొచ్చు, మనకి ఫ్రంట్ డిస్క్ రేట్ డ్రమ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి టైర్ సైజ్ వచ్చేసి 175/60 R15 inch డైమండ్ కట్ అలా వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి డిజైన్ కూడా ఫస్ట్ డిజైన్ అని చెప్పుకోవాలి. డిజైన్ కూడా చాలా చేంజెస్లో తీసుకొచ్చారు దీంట్లో. మనకి ఓరం పైన చూసినట్టయితే మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ ఎల్ఈడి డిఆర్ఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీంతో పాటుగా మనకి చూడవచ్చు, మనకి రూఫ్ రైల్స్ అండ్ షార్క్ ఫిన్ యాంటెనా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్పోర్టీ అపియరెన్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు రూఫ్ రైల్స్తో పాటు. అండ్ గ్రాండ్ ఐ10 యూనిక్ బ్యాచింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి డోర్ హ్యాండిల్ చూసుకుంటే మనకి క్రోమ్ ఫినిషింగ్ ఇస్తున్నారు విత్ కీలెస్ ఎంట్రీతో పాటుగా. మనకి 4 ఆల్ డోర్స్ చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ అండ్ వైట్ బీచ్ కలర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నైస్ ప్రీమియం అపియరెన్స్ కిందకి. మనకి డోర్ ప్యానల్ చూసుకుంటే వేవ్ సింబల్ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది వేవ్ టైప్గా. అండ్ 4 పవర్ విండోస్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్ఎం, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ఓఆర్ఎం. అండ్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్ వచ్చేసి మనకి క్రోమ్ ఫినిషింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి బాటంలో చూసుకోవడం మనకైతే 1 liter బాటిల్ హోల్డర్ అండ్ 4 doors 4 speakers అండ్ యూనిక్ కటింగ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నైస్ అపియరెన్స్ కింద కొంచెం చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు, లార్జ్ అండ్ స్పేషియస్ క్యాబిన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వైడ్ అండ్ స్పేషియస్ క్యాబిన్. ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ కూర్చొని చూద్దాం ఎలా ఉంటుంది అనేది.
చూడండి ఫ్రెండ్స్, మనకి చూడంగానే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ స్టీరింగ్ మీదకి వెళ్తుంది. మనకి స్టీరింగ్ వచ్చేసి లెదర్ వ్యాప్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టీరింగ్ కాలమ్ పై చూసినట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ అండ్ మ్యూట్ ఫంక్షన్, కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్, వాయిస్ అసిస్ట్ అండ్ మోడ్ ఫంక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ హుండై బ్యాచింగ్ అండ్ డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, యూనిక్ స్టీరింగ్ కాలమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైవే మీద మంచి గ్రిప్పింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ చూసినట్టయితే మనకి 13.46 డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో పాటుగా దీంట్లో డ్యూయల్ ట్రిప్ మీటర్ అండ్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ ట్రిప్ మీటర్ అండ్ ఫ్యూల్ ఎకనామీ, యావరేజ్ అండ్ ఆర్పిఎం కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్ట్రక్చర్ పైన డాష్బోర్డ్ పైన చూసినట్టయితే మనకి యూనిక్ ఫీచర్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఈ డిజైన్ అనేది హుండై వాళ్ళు తీసుకురావడం. ఇదే డిజైన్ కియా సెల్టాస్లో కూడా మనకు ఉంటుందని చెప్పుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్గా. టచ్ స్క్రీన్ చూసినట్లయితే మనకి 18 టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 GB స్టోరేజ్ కెపాసిటీ, స్మూత్ టచింగ్ ఫినిషింగ్ టచ్ ఉంటుందని చెప్పుకోవాలి. దీంతో పాటుగా మనకి దీంట్లో ఫోన్ కనెక్ట్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో నావిగేషన్ సపోర్టింగ్ కూడా దీంట్లో తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. డిఆర్విఎం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. డిఆర్విఎం ఫీచర్ కూడా దీంట్లో వస్తుందని చెప్పుకోవాలి. మనకి ఎక్స్టేజెస్ సీక్ ఫంక్షన్, ట్రాక్ ఫంక్షన్, సెటప్ ఫంక్షన్, మ్యూట్ ఫంక్షన్ అండ్ రేడియో, మీడియా అండ్ ఫేవరెట్ ఫంక్షన్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్తో పాటుగా విత్ ట్యూనింగ్ ఫంక్షన్ తోటి. మనకి ఇన్సైడ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి 4 AC విన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ హజార్డ్ ఫంక్షన్స్తో పాటు. అండ్ సెంట్రల్ చూసుకుంటే మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ టాప్ అండ్ హాస్టల్లోనే వస్తుంది ఫ్యూచర్. ఇంకా అంతేకాకుండా మనకి దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంత చిన్న కార్లో కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేయడం ప్రీమియం ఆప్షన్స్ అని చెప్పుకోవాలి. చూడవచ్చు మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఓన్లీ ఐఫోన్ XR అండ్ ఆండ్రాయిడ్ OS 10 పైన వర్షన్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి చూడవచ్చు మనకి దీంతో పాటు USB పోర్ట్ అండ్ ఛార్జింగ్ కనెక్షన్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి గ్లోబాక్స్ చూసినట్లయితే మనకి కూల్ గ్లోబాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా దీంతో పాటుగా మనకి కో డ్రైవర్ సైడ్ దిక్కు స్పేషియస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఫోన్స్ వైర్లెస్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా వీలు అవుతుంది. అక్కడ డాష్ బోర్డ్ చూసుకోవడానికి అయితే చాలా ప్రీమియం ఆప్షన్స్ దీంట్లో వస్తుందని చెప్పుకోవచ్చు. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్, మనకి టచ్ స్క్రీన్ కూడా మనకి నైస్ ఫినిషింగ్ టచ్ రావడం ఇలాంటివి అని చెప్పుకోవచ్చు. ఇంకా డ్రైవర్ సైడ్ చూసుకుంటే స్టీరింగ్ వచ్చేసి స్టిల్ స్టీరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ అండ్ డౌన్ స్టిల్ స్టీరింగ్ చేసుకోవచ్చు. యాజ్ కన్వీనియంట్ ప్రకారంగా స్టీరింగ్ వీల్ని మనం సెట్ చేసుకోవచ్చు. గేర్ నాబ్ చూసినట్లయితే మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆటోమేటికల్లీ స్మార్ట్ ఆటోమేటిక్ 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అండ్ సెంట్రల్లో మనకి స్పేషియస్ కూడా ఇస్తున్నారు, 2 కప్ హోల్డర్ అండ్ రేర్ సైడ్ AC విన్స్, హ్యాండ్ బ్రేక్ ప్యాక్, క్రోమ్ ఫినిషింగ్ అసెంట్. అండ్ ఇంకా చూడవచ్చు మనకి సీట్స్ వచ్చేసి మనకి చాలా ప్రీమియం ఆప్షన్స్, వైట్ కలర్ అండ్ లైట్ బీచ్ కలర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో AC విన్స్ చూసినప్పుడు యూనిక్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి సేమ్ శాంట్రోలో కూడా ఇదే డిజైన్ ఇచ్చాడని చెప్పుకోవాలి దీంట్లో. ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అనేది కంఫర్ట్. బ్యాక్ సైడ్ చూసినట్టు మనకి సేమ్ మనకి బ్లాక్ అండ్ వైట్ బీచ్ కలర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి డోర్ సైడ్ మనకి ఇన్సైడ్ డోర్ హ్యాండిల్ క్రోమ్ ఫినిషింగ్ అండ్ సింగిల్ పవర్ విండో. అండ్ సెంట్రల్లో చూసుకుంటే మనకి బాటంలో మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్పేషియస్ చూడవచ్చు మనకి వైడ్ అండ్ స్పేషియస్ క్యాబిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ రెస్ట్ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ అండ్ ఫ్రంట్ టు హెడ్ రెస్ట్ కూడా. మనకి సీట్ చూడొచ్చు, మనకి సీట్ డిజైనింగ్ కూడా బాగుందని చెప్పుకోవాలి. మనకి సీట్ కుషనింగ్ కూడా చూద్దాం ఎలా ఉందనేది. సీట్ కుషనింగ్ కూడా చాలా థై సపోర్ట్ కూడా చాలా అండర్ థై సపోర్ట్ కూడా చాలా ఎక్కించారు అనిపిస్తుంది. మనకి కూర్చొని చూద్దాం ఎలా ఉంటుంది అనేది కూడా. మనకి బ్యాక్ సైడ్ కూడా మంచి లెగ్ రూమ్ ఉందని చెప్పుకోవాలి. 2450 వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి బెస్ట్ లెగ్ రూమ్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి సెంటర్ రూఫ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మనకి రైల్ AC యూనిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి విత్ ఆన్ ఆఫ్ ఫంక్షన్తో పాటుగా. మనకి అండర్ థై సపోర్ట్ చాలా ఎక్కువ ఇచ్చని చెప్తాం. చూద్దాం ఇప్పుడు ఎంత ఉంది అనేది. మనకి నార్మల్ గ్రాండ్ ఐటెంకి అయితే ఇంతే ఉండేది. మనకి ఎక్స్ట్రాగా ఇంత థై సపోర్ట్ ఇవ్వడం వల్ల మనకి లాంగ్ టూర్ వెళ్ళిన వాళ్ళకి ఇలాంటి బ్యాక్ సైడ్ కూర్చోవడానికి అన్కన్వీనియంట్గా ఫీల్ అవ్వకుండా మనకి స్పేషియస్ క్యాబిన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. లార్జ్ అండ్ విత్ స్పేషియస్ క్యాబిన్. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. బ్యాక్ సీట్ రేర్ పార్ట్ చూసినట్లయితే మనకి రేర్ వైపర్ అండ్ డీఫాగర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ హుండై బ్యాచింగ్ విత్ నియాస్ బ్యాచింగ్తో పాటుగా. అండ్ టెయిల్ గేట్ అనేది క్రోమ్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రాండ్ నెటన్ బ్యాచింగ్ అండ్ ఆస్టా బ్యాచింగ్. అండ్ దీంతో పాటుగా మనకి హెడ్ ల్యాంప్ అనేది ఎస్కార్ట్ ఫంక్షన్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూసినట్టయితే మనకి ఆస్టా బ్యాచింగ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ హెడ్ ల్యాంప్ అనేది ఎస్కార్ట్ ఫంక్షన్ ఇస్తున్నారు.
హైవే పైన చాలా యూస్ఫుల్ అవుతుంది ఆ ఫంక్షన్ అనేది. అండ్ షార్ఫిన్ యాంటెన్నా అండ్ హుండై బ్యాచింగ్ అండ్ నియోస్ బ్యాచింగ్ అండ్ రివర్స్ కెమెరా, గ్రాండ్ ఐటెన్ బ్యాచింగ్ అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్. ఇంక అంతేకాకుండా మనకి ఎలక్ట్రికల్ టెయిల్ గేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, స్మార్ట్ ఎలక్ట్రికల్ టెయిల్ గేట్ అండ్ హుండై బ్యాచింగ్ అండ్ నియోస్ బ్యాచింగ్ అండ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ డీసెంట్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేసిన ఫ్రెండ్స్. 260 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి వైర్లెస్ ఛార్జింగ్ గైడ్ లైన్ అండ్ ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ ట్రయాంగిల్ ఎమర్జెన్సీ స్పేర్ వీల్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ జాక్ టోల్ గేట్స్తో పాటుగా దీంతో పాటుగా బూట్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, రేర్ పార్సల్ ట్రేతో పాటు. క్యాబిన్ మాత్రం చాలా ప్రీమియం అపిరియన్స్ అయితే ఉందని చెప్పుకోవాలి, చాలా ప్రీమియం అపిరియన్స్. మీకు బ్యాక్ సైడ్ నుంచి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో గురించి. ఇంకా వెహికల్ స్టెబిలిటీ కోసం మంచి ఖరాబ్ వెయిట్ ఇచ్చారని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో పెట్రోల్కి వెళ్తే ఖరాబ్ వెయిట్ టోటల్గా వచ్చేసి 935 kgs ఖరాబ్ వెయిట్ ఇస్తున్నారు. అండ్ డీజిల్కి వెళ్తే 1025 ఖరాబ్ వెయిట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 167 గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి దీంతో పాటుగా మనకి స్టాండర్డ్ ఫ్యూచర్ వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, TBD అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అనేది స్టాండర్డ్ ఫ్యూచర్ చేస్తారండి దీనికి. ఇప్పుడు చూద్దాం అండర్ ద హుడ్ ఎలా ఉందని, ఇంజన్ హుడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి కప్పా ఇంజిన్ అండి, 1.2 లీటర్ ఇంజన్ అండ్ BS6 అడ్వాన్స్ BS6 ఇంజన్ మనకి చూస్తుంది వచ్చేసి. మనకి దీంట్లో మనకి చూడొచ్చు మనకి వైబర్ కంటైనర్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వైబర్ కంటైనర్, కూలెంట్, బ్రేక్ ఆయిల్, 1.2 కప్పా VTVT ఇంజన్ అండ్ బ్యాటరీ అండ్ రేడియేటర్ గ్రిల్ మనకి చూడొచ్చు. 4 సిలిండర్ అండ్ 16 వాల్స్ ఇంజన్ ఇస్తున్నారు. అండ్ PS వచ్చేసి 83 PS, 6000 RPM వస్తుందండి. అండ్ డీజిల్లోకి వెళ్తామంటే అయితే 1.2 లీటర్ ఇంజన్ వస్తుంది, 3 సిలిండర్ 12 వాల్స్ ఇంజన్. ఇది రెడీ మేక్స్ BS6 ఇంజన్ అండి. ఇది మనకి మార్చ్ తర్వాత నుంచి డీజిల్ ఇంజన్ కూడా BS6 ఇంజన్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళకి ఉండేవాళ్ళు. మనకి PS చూసుకుంటే మనకి డీజిల్ PS వచ్చేసి 75 PS, 4000 RPM ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి సేఫ్టీ పరంగా చూసుకుంటే మనకైతే దీంట్లో అడ్వాన్స్ హై స్ట్రెంత్ మెటల్ యూజ్ చేస్తారండి, అడ్వాన్స్ హై స్ట్రెంత్ మెటల్. దీంతో పాటుగా దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ABS, TBD అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ అండ్ ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, ఇలాంటి ఫీచర్స్ మనకి చాలా ఇచ్చారండి దీంట్లో మనకి చూసుకున్నట్టయితే. ఇదండి వీడియో వచ్చేసి ఇన్ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏం డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ అన్ని మీకు లింక్లో అండ్ ఐకాన్లో పాస్ చేస్తాను, మీరు అక్కడ నుంచి ఈ వీడియో చూడొచ్చు. ఇది మీరు ఫస్ట్ టైం వ్యూవర్ అయితే మనకి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇన్స్టెంట్ నోటిఫికేషన్ ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.